ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 29వ దినము 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ కామేశ్వరుని అనుగ్రహ భాషణము. ఓం శ్రీ కామేశ్వరాయ నమో నమః. ఈశ్వరుని మహాకృప అనేది అంతటా పరుచుకునే కాంతియే. చీకటిలో కూడా వెలుగు ఉంటుంది. వెలుగు లేని చోటు ఈ విశ్వంలోనే లేనే లేదు. కాంతి అనేది అణువులను సృష్టించి వాటి ద్వారా తాను వెలికి వస్తుంది. ఈ బ్రహ్మాండంలో పలుచోట్ల అణువులుగా కాకుండా ఈశ్వర కాంతి అనేది కాంతి రూపంలోనే నిలిచి ఉంటుంది. అంటే ఈ కాంతే అణువులను సృష్టిస్తూ ఉంటుంది. కాంతి అంతటా ప్రసరింపబడి ఉంటుంది. విశ్వంలో ప్రతి చోట వెలుగు ఉంటుంది. అయితే ఎక్కడైతే అంధకారంగా ఉంటుందో అక్కడ కూడా వెలుగు ఉంటుంది. అయితే తెలియకుండా గుప్తమై, లుప్తమై ఉంటుంది అని స్వామి చెప్తున్నారు కామేశ్వరుడు. ఈ బ్రహ్మాండంలో పలుచోట్ల అణువులుగా కాకుండా అంటే అన్ని చోట్ల అణువులు సృష్టించే ఉండదు. ఆ వెలుగు అనేది, కాంతి అనేది. కాంతి రూపంలోనే నిలిచి ఉంటుంది. శూన్య కాంతి రూపంలో అది నిలిచి ఉంటుంది. అక్కడ ఏ రకమైన సృష్టి ఉండదు. అన్‌మానిఫెస్టెడ్ యూనివర్సెస్ అంటారు వాటిని. అక్కడ సృష్టి జరిగి ఉండదు. అలాంటప్పుడు ఈశ్వర కాంతి అక్కడ అణువులు సృష్టించకుండా తాను కాంతి రూపంలోనే ఉండిపోతూ ఉంటుంది. కాంతి నుండి ఏర్పడిన అణువులు వాటి పరిమాణం, బరువు, స్వభావం, కంపన పౌనఃపున్యం అంటే కంపనల యొక్క పౌనఃపున్యం అంటే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ, తీవ్రత మరియు వేగం వంటి వివిధ అంశాల ఆధారంగా ఒక పేరును స్వీకరిస్తాయి. అంటే ఆ కాంతి నుంచి అనేక కోటాను కోట్ల అణువులు ఏర్పడినప్పుడు వాటి పైన చెప్పిన పరిమాణం, బరువు, స్వభావం, వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ, వాటి తీవ్రత, వాటి వేగం, ఈ అంశాలు ఇవన్నీ వాటి తత్వం, వాటి స్వభావాలు, లక్షణాలు. వీటిని బట్టి అవి ఒక పేరును స్వీకరిస్తాయి. అప్పుడే మనకు అర్థమవుతుంది. అదే విధంగా నేను నా తత్వానుసారంగా ఒక పేరును తీసుకొని ఉన్నాను. నేను శ్రీ కామేశ్వరుడు అనే పేరుతో పిలువబడుతూ ఉన్నాను. ఈ విశ్వంలో నా వంటి శక్తులు కలిగిన అణువులను కామేశ్వర అణువులు అని పిలుస్తారు. మానవుల ఆత్మలో కూడా కామేశ్వరుడు అను కణము ఉన్నది. మీ ఆత్మ కోటాను కోట్ల పాదరస అణువులతో తయారైనప్పటికీ కొన్ని కణాలు మాత్రమే గొప్ప శక్తులను ప్రసరింపజేస్తాయి. శ్రీ కామేశ్వర కణము ఏ విధమైన పనులు చేయును అని తెలుసుకొనండి. శ్రీ కామేశ్వర కణము అనేది తలలో బంధింపబడి తర్వాత విడుదల పొంది పైకి వెళ్ళే ఒక ఆత్మ కణము కాదు. అంటే జనరల్‌గా ఆత్మ కణాలు ఇదే విధంగా ప్రక్రియలో తిరుగుతూ ఉంటాయి. అలాంటిది నేను కాను అంటున్నారు స్వామి. విడుదల పొంది పైకి వెళ్ళే ఒక ఆత్మకణము కాదు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోనండి. బంధింపబడ వీలు కాని వీర్యవంతమైన కణములలో శ్రీ కామేశ్వర కణము కూడా ఒకటి. నా తత్వమే ప్రతి ఒక్క మానవునిలో ఉండే కామేశ్వర కణము కూడా కలిగి ఉంది. అంటే మన ఆత్మలో విడుదలయ్యే కామేశ్వర కణం కూడా ఇదే రకమైన తత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకని ఇరువురి పేర్లు కామేశ్వరుడులే. దీనిని గురించి తెలుసుకొనండి. ప్రతి ఒక్క ఈశ్వర కణము లేదా శివాంశ ఒక తత్వము లేదా లక్షణమును కలిగి ఉండును. అది తన తత్వమునకు అనుగుణముగా ఉండే పనినే స్వీకరించగలదు. కామేశ్వర కణము అనే పాదరస కణమునకు అపూర్వమైన శక్తులు ఉన్నవి. కన్నులలో కాంతిని అందించే పాదరస కణములకు శ్రీ కామేశ్వర కణములు మాత్రమే ఇంధనములను అందించగలవు. కన్నులు రెండు తాము పొందే కాంతి శక్తుల సహాయంతోనే పలు విధములైన ఆశలను ఏర్పరచుకుంటున్నవి. అంటే కామేశ్వర కణముల ద్వారా కాంతి శక్తిని, ఇంధనాన్ని పొందిన కళ్ళు అవి చూడగలుగుతాయి. ఎప్పుడైతే చూస్తాయో చూసినప్పుడు ఆశ ఏర్పడుతుంది లోపల. అంటే కళ్ళు చూడకపోతే ఆశ అక్కడ ఉత్పన్నం కాదు. కళ్ళు ఉత్పత్తి చేసే ఉష్ణ తరంగాలలో కోరికలు మరియు కోరికల రికార్డులు కాంతిగా రూపొంది ధ్వనిగా మారుతున్నవి. ఈ తరంగాలే ప్రధాన గ్రంథి లేదా రాయల్ గ్లాండ్ అనబడు పిట్యూటరీ గ్రంథి వైపు మళ్లించబడి ఉష్ణ అణువులు అను ఎలక్ట్రాన్స్ అణువులను ఉత్పత్తి చేస్తున్నవి. అంటే ఎలక్ట్రాన్స్ అలా ఉత్పత్తి అవుతాయన్నమాట.
ఎప్పుడు ఈ కోరికలు అవన్నీ రికార్డ్ అయిపోయి, ఆ రికార్డ్స్ అన్నీ ఒక వెలుగులాగా రూపొంది, అవి ధ్వనిగా మారతాయి. అంటే సౌండ్ లాగా వస్తాయన్నమాట. ఆ ధ్వని సౌండ్ వేవ్స్ ఈ పిట్యూటరీ గ్లాండ్‌కు పంపించబడతాయి. అటువైపుకు మళ్లించబడి, అక్కడ ఎలక్ట్రాన్స్ అనే వాటిని ఉత్పత్తి చేస్తాయి. వాటి సహాయంతోనే మనం బయట కోరికలవి తీర్చుకోవడానికి ప్రేరణ ఇక్కడి నుంచే వస్తుందనమాట. ఇదంతా ఒక చైన్ ఆఫ్ ప్రక్రియ అనమాట. ఇవి చాలా సార్లు విని, చాలా అన్ని మెసేజెస్‌లో విన్నప్పుడు మాత్రమే ఇది పూర్తిగా మనకు అర్థమవుతుంది. అంటే అట్‌లీస్ట్ ఫిజికల్ లెవెల్‌లో అర్థమవుతుంది. లోపల అనుభూతి కాదు. ఉష్ణాణువులు అను ఎలక్ట్రాన్స్ అణువులను ఉత్పత్తి చేస్తున్నవి. ఉత్పత్తి అయ్యే ఉష్ణాణువులు ఆశలు మరియు కోరికలను నమోదు చేసే పదార్థాలపై ముద్రించబడి ఉష్ణాణువులతో కలిసిపోతాయి. అంటే ఇక్కడ 2 సార్లు ఉష్ణాణువులు చెప్పారు. అంటే జనరల్‌గా ఉష్ణాణువులు ఉంటాయి. ఈ ఉత్పత్తి అయిన ఉష్ణాణువులు అంటే మన కోరికలు పుట్టాక, ఆ అణువులు ఆశలు మరియు కోరికలను నమోదు చేసే పదార్థాలంటే ఒక రకమైన మాంస అంటే సాఫ్ట్ టిష్యూస్, ప్రోటీన్ బేస్డ్ సాఫ్ట్ టిష్యూస్ అన్నమాట. వాటి పైన ఎచ్చింగ్ అయిపోతుంది. అంటే ఎలా అయితే శిలాఫలకం మీద ఎచ్చింగ్ అయిపోతూ ఉంటుందో పర్మనెంట్‌గా అంటిల్ అన్లెస్ అక్కడ దైవ కాంతి, పరమాత్మ కాంతి, శూన్యకాంతి వచ్చే వరకు అవి అలాగే ఉండిపోతాయన్నమాట. అందుకే అవన్నీ రిమూవ్ చేయడానికి ఈ 108 శివాంశలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ఉష్ణ అణువులు అను ఎలక్ట్రాన్స్ అణువులను ఉత్పత్తి చేస్తున్నవి. ఉత్పత్తి అయ్యే ఉష్ణ అణువులు అంటే ఆ ఎలక్ట్రాన్స్ ఆశలు మరియు కోరికలను నమోదు చేసే పదార్థాలపై అంటే ప్రోటీన్ సాఫ్ట్ టిష్యూస్ వాటిపైన ముద్రించబడి ఉష్ణ అణువులతో కలిసిపోతాయి. దీని వలన కోరికలు నెరవేరుటకై ఆత్మ బీజములు బంధింపబడుతున్నవి. 2 కన్నులలోనూ కాంతిని అందించుచున్న 2 పాదరస కణములకు జీవాణువు ఉష్ణ తరంగాలను ఆహారంగా అందించును. అంటే మన 2 కళ్ళల్లో కాంతిని అందిస్తున్న 2 పాదరస కణములకు జీవాణువు ఉష్ణ తరంగాలను ఆహారంగా అందించును. అయితే వెలుపల నుండి ఆకాశ మూలకాలను నేరుగా అందించే కణమే శ్రీ కామేశ్వర కణము. అంటే ఆకాశ మూలకాలను, ఆ శక్తులను తాను పొంది అవి డైరెక్ట్‌గా మన కళ్ళల్లోకి ఎందుకంటే ఆకాశ శక్తి కూడా మన కళ్ళకి కావాలి కాబట్టి డైరెక్ట్‌గా అందించేది శ్రీ కామేశ్వర కణం. మామూలుగా ఉష్ణ తరంగాలను ఆహారంగా అందించేది ప్రాణము, జీవాణువు. కళ్ళు వివిధ రూపాలలో ఆకాశ మూలకాలను వెలుపల నుండి ఆకర్షించును. అయినను అంటే కళ్ళు తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పుడు వివిధ రూపాల్లో ఆకాశ మూలకాలని ఎనర్జీస్‌ని అవి తీసుకుంటూ ఉంటాయట ఆకర్షించి. అయినను కామేశ్వర కణము అనేది కన్నులకు అనుగ్రహించే ఆకాశ మూలకాలు కన్నులలోనే భద్రపరచబడును. అంటే అవి ఒక ఇంధనంలాగా కన్నుల్లో అవి స్టోర్ చేయబడతాయన్నమాట. చూసే దృశ్యాలలో మునిగిపోయి వాటిపై ఇష్టాలను ఏర్పరుచుకొని తరువాత ఉష్ణ తరంగాలుగా మారిపోవును. అంటే అక్కడ భద్రపరచబడేదేమో ఉత్తమమైన ఆకాశ మూలకాలే. అయితే ఆ దృశ్యాలు ఏవైతే మనం చూస్తామో, ఆ వస్తువులు వాటిని చూసి ఇది కావాలి, ఇక్కడికి వెళ్ళాలి, దీన్ని నేను అనుభవించాలి. ఇలా ఇష్టాలను ఏర్పరచుకుంటూ పోయినప్పుడు అవి తరంగాలుగా మారిపోతాయి. అంటే శక్తి దాని రూపురేఖలు మారిపోతాయి. తత్వం కూడా అప్పుడు మారిపోతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆశలు మరియు కోరికలు అన్నియు కనుల ద్వారానే ఉత్పన్నమవుతూ ఉంటాయి. అవి అవసరాలుగా మారిపోతూ ఉంటాయి. కావున కామేశ్వర కణము అనుగ్రహించే ఆకాశ మూలకాలు కన్నులచే దహించబడి, ఉష్ణము అందించబడి పిట్యూటరీ గ్లాండ్‌ని చేరుకొని ఉష్ణ అణువులు అను ఎలక్ట్రాన్స్ లేదా బుద్ధి అణువులుగా మారిపోతూ ఉన్నవి. ఈ కామేశ్వర కణము అనుగ్రహిస్తున్న డైరెక్ట్‌గా అనుగ్రహిస్తున్న ఆకాశ మూలకాల శక్తులు ఇవి కన్నులు చూసి చూసి ఆ లోపల వేడికి అవి దహించబడతాయట. అవి వాటికి ఉష్ణం అందించబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? అవి మెల్లిగా పిట్యూటరీ గ్రంథిని చేరుకుంటాయి. ఆ అక్కడ ఉష్ణ అణువులు ఎలక్ట్రాన్స్ ఏవైతే అక్కడ ఉత్పత్తి అవుతాయో, అవి బుద్ధి అణువులుగా మారిపోతాయి. అంటే మన బుద్ధి అణువులొచ్చి ఉష్ణ అణువులు.
అవి ఎలక్ట్రాన్స్. అంటే రోజుమర్రా జీవితం మనం గడపాలి అంటే మనకు బుద్ధి కావాలి కాబట్టి మనకు పాదరసము సారీ బంగారు అంటే స్వర్ణము, తామ్రము ఈ 2 ఉష్ణ శక్తులు మనకు అందించబడుతూ ఉంటాయి జీవాణువు ద్వారా. ఎందుకంటే రోజు పని చేయాలంటే బుద్ధి కావాలి కాబట్టి. ఎలక్ట్రాన్స్ కూడా అవసరం. కానీ ఇవి ఎక్కువైతే మనకు సమస్య అవుతుంది. కాబట్టి అవి బుద్ధి అణువులుగా మారుతూ ఉన్నవి. మారిపోతూ ఉన్నవి. కాబట్టి మానవులలో తలెత్తే ఆశలు మరియు కోరికలకు మూల శక్తులను అందించేది కామేశ్వర కణమే. కామము అంటేనే కోరిక కదా! కాబట్టి అందుకనే ఆయన కామేశ్వరుడు. ఆయన తత్వం అది కాబట్టి ఆ పేరు. కామేశ్వర కణమే అని తెలుసుకొనండి. మానవులలో తలెత్తే ఆశలు మరియు కోరికలకు మూల శక్తులను అందించేది కామేశ్వర కణమే అని తెలుసుకోనండి. ఆ కణము ఎక్కడ ఉంటుంది? ఏ విధమైన శక్తులను కురిపిస్తుంది అని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి ఆత్మ కాంతితో నిండి ఉంటుంది. అణు కణములు కూడా కాంతితో నిండి ఉంటాయి. అవి పయనించే మార్గము కూడా కాంతితో నిండి ఉండును. వానిలోని ధ్వని అనే ఉష్ణశక్తి కలిసిపోయి కనిపించును. ఇక్కడ కాంతి అయితే పాదరస శక్తి. అది దైవశక్తి. కాంతి. అందులో ధ్వని అనేది ఉష్ణశక్తి. అంటే ప్రాణానికి సంబంధించింది ధ్వని. సౌండ్. దానిలోని ధ్వని అనే ఉష్ణశక్తి కలిసిపోయి కనిపించును. అంటే ఈ ఆత్మ కణంలోనే కాంతితో పాటు ధ్వని కూడా ఉంటుంది అంటున్నారు. విద్యుదయస్కాంత తరంగాలు అనేవి లైట్ బ్రిడ్జ్‌గా తయారై నిలుచును. అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవే లైట్ బ్రిడ్జ్‌గా మారిపోయి నిలబడతాయట. అంటే ఈ ఆత్మ కణాలు ట్రావెల్ చేయటానికి. శ్రీ కామేశ్వర ఆత్మకణము వేడి తంతువుల ద్వారా ప్రయాణించే అరుదైన కణము. అంటే జనరల్‌గా మనం పాదరస కణము అంటే చల్లటి ఆహ్, శక్తి కలిగినది అని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. అయితే కామేశ్వర ఆత్మ కణము వేరేగా ఉంది. ఇవి వేడి తంతువుల ద్వారా ప్రయాణించే అరుదైన కణము. పాదరస కణము అనబడు ప్రతి ఒక్క ఆత్మ కణము కాంతి ఛానల్ అనే అంటే కాంతి ఛానల్ అనే అయస్కాంత తంతువుల్లో మాత్రమే ప్రయాణించును. అంటే మ్యాగ్నెటిక్ లైట్ ఫైబర్స్‌లో మాత్రమే ఈ ఆత్మకణం ప్రతి ఒక్క ఆత్మకణము ట్రావెల్ చేస్తుంది. అదే లైట్ బ్రిడ్జ్‌గా మారినప్పుడు దాని ద్వారా అది ప్రయాణిస్తూ ఉంటుంది. కానీ ఈ కామేశ్వర ఆత్మకణం ఎలాంటిదంటే అది హీట్ లైట్ ఫైబర్స్ ద్వారానే అది ప్రయాణిస్తుంది. ఒక అరుదైన కణం అన్నమాట. అయితే 1, 2 ఆత్మకణములు విద్యుత్ అనబడు విద్యుత్ శక్తి కలిగిన ఉష్ణ తంతువుల్లో కూడా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇన్ జనరల్ పాదరస కణము అనబడు ప్రతి ఒక్క ఆత్మ కణము కాంతి ఛానల్ అనే అయస్కాంత తంతువుల్లో మాత్రమే ప్రయాణించును. ఆ కాంతి ఛానల్, లైట్ ఛానల్ ఎలా ఉంటుంది? అక్కడ మ్యాగ్నెటిక్ లైట్ ఫైబర్స్ మాత్రమే ఉంటాయి అవి. అందులో ఈ పాదరస కణం అనబడే ఆత్మ కణం అంటే ప్రతి ఆత్మ కణము పాదరస కణమే. పాదరస కణమన్నా, ఆత్మ కణమన్నా 2 ఒకటే అనుకోవాలి. అంటే వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఆత్మ. ఆత్మ కణం గురించి చెప్పినప్పుడు పాదరస కణము, ఆత్మ కణము 2 ఒకటే అన్నమాట. అందులో ఉండే ఖనిజము పాదరసం అన్నమాట మెయిన్‌గా. కాబట్టి అది చల్లటి మ్యాగ్నెటిక్ లైట్ ఛానల్‌లోనే ప్రయాణిస్తుందన్నమాట. కానీ 1, 2 ఆత్మ కణములు అంటే కొన్ని వెరీ ఫ్యూ ఆత్మ కణాలు విద్యుత్ అనబడు విద్యుత్ శక్తి కలిగిన ఉష్ణ తంతువుల్లో కూడా అంటే వేడి తంతువుల్లో కూడా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. శ్రీ కామేశ్వర కణము కూడా అలా ప్రయాణించే సమర్థత కలిగిన వాటిలో ఒకటి. ఆకాశ మూలకాలను అతీతముగా కలిగి ఉన్నా కూడా ధ్వనిని లోపల కలిపి ఆ శక్తిని కన్నులకు ప్రసాదించే సమర్థత కలిగి ఉన్నది. ఎందుకు దీనికి వేడి కావాలంటే కళ్ళకు శక్తి ఆకాశ మూలకాలను ఇవ్వాలి. అప్పుడు ధ్వని గూడా కావాలి అక్కడ లోపల. అందువలన ఇది వేడి తంతువుల గుండా ప్రయాణించి ధ్వనిని గూడా లోపల కలుపుకొని ఉంటుంది కాబట్టి దాన్ని గూడా కళ్ళకు ప్రసాదిస్తూ ఉంటుందన్నమాట ఈ కామేశ్వర కణము. అనుదినము తామ్రము, బంగారము ఈ 2 కలిసిపోవు సాయంత్రపు వేళల్లో అంటే సాయంత్రం అయిపోతే పొద్దున మనకు ఆహ్, సరస్వతి మహాసరస్వతి ప్రసాదించిన
త్రిజ్ఞానం అంటే త్రయీ జ్ఞానం బుక్‌లో మనకు ఎప్పుడెప్పుడు ఏ జాముల్లో ఏ ఖనిజ శక్తులు సూర్యుడి నుంచి వస్తూ ఉంటాయి. వాటిని ఎలా పట్టుకోవాలి ఇవన్నీ వివరించున్నారు. కాబట్టి ఇవి తామ్రము, బంగారము డే టైమ్‌లో వస్తూ ఉంటాయి. రాత్రి వేళల్లో చా ఆహ్, వెండి కిరణాలు వస్తూ ఉంటాయి. తెల్లవారుజామున పాదరసం వస్తూ ఉంటుంది. కానీ ఉదయం పూట ఆహ్, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వరకు తామ్రము, బంగారం కురుస్తూ ఉంటాయి. సాయంత్రం అయ్యేటప్పటికి ఈ 2 కలిసిపోతాయి. అందుకని సాయంత్రం వేళల్లో ఒకలాంటి ఎరుపు రంగు కాంతి వెలిగిపోతూ ఉంటుంది. ఆరెంజిష్‌లో అన్నమాట. ఎందుకంటే ఈ తామ్రము ఎరుపు, బంగారము పసుపు ఈ 2 కలిపి ఆరెంజ్‌గా మారిపోయి సూర్యాస్తమయం అలా ఉంటుంది. కాబట్టి అనుదినము తామ్రము, బంగారము ఈ 2 కలిసిపోవు సాయంత్రపు వేళల్లో ఈ కణము అనగా కామేశ్వర కణము తన శక్తులను కన్నులకు పంపించును. అంటే ఒక టైం ఉంటుంది. అది కళ్ళకు శక్తులనిచ్చే టైం. అది ఈవినింగ్ అన్నమాట. అందుకని మన పెద్దవాళ్ళేం జెప్పారు, సాయంత్రం అయితే దీపం పెట్టి దైవ ధ్యానం చేసుకోమన్నారు. శివారాధన చేసుకోమన్నారు. వికసించే శ్రీ కామేశ్వరుని కామేశ్వరుని సాయంత్రపు వేళల్లో పూజించుటను గురించి తెలుసుకుందాము. శ్రీ కామేశ్వరి అణువు ఉష్ణశక్తులు శ్రీ శ్రీ కామేశ్వరి అను ఉష్ణశక్తులు అన్నియు కరిగిపోయి అంటే కామేశ్వరి అమ్మవారు. ఈయన కామేశ్వరుని కన్సార్ట్. ఆవిడ ఆ దేవత యొక్క ఉష్ణ శక్తులు అన్నీ కరిగిపోయి జీవాణువు గూటిలో నిలిచిపోవుటకు కామేశ్వర కణము వెలికి పంపించే ఉష్ణ తరంగాలే మూల కారణము. అంటే ఈమె ఒదుగుతోంది ఇప్పుడు. ఆమె జీవాణువు గూట్లో నిలిచిపోతోందనమాట. తన ఉష్ణ శక్తులన్నీ కరిగిపోయి. దీనికి కారణము కామేశ్వర కణము వెలికి పంపించే ఉష్ణ తరంగాలే మూల కారణం. అంటే కామేశ్వర కణం వెలికొస్తోంది. తనతో పాటు ఉష్ణ తరంగాలను తీసుకొని వస్తోంది. 108 దినముల శ్రీచక్ర ధ్యాన సాధన చేసే ఆత్మలకు ప్రతిరోజు వెలికి వస్తున్న శివాంశలైన ఆత్మ కణముల గురించి వైజ్ఞానికముగాను, ఆధ్యాత్మికముగాను రెండూ కలబోసిన మూల రహస్యాలను బయల్పరిచి తెలియజేయబడుతూ ఉన్నవి. సత్యయుగ వాసులుగా వికాసం పొందనున్న అందరికీ జ్ఞానం లభించాలి అనేది నియతి. అంటే సత్యయుగ వాసులందరూ జ్ఞానులు. మనం కలియుగ వాసులం కాబట్టి లాస్ట్‌కొచ్చేసాం కాబట్టి మనకు ఏ తపస్సు లేకుండా చిన్న చిన్న పూజలతో మనకు అపారమైన విశ్వజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అందజేయబడుతూ ఉన్నది. అంటే అందజేయబడాలి అనేది నియతి అన్నమాట. ఈ సమయంలో కన్నుల ద్వారా ఆకాశ మూలకాలు అందించకుండా నేనే కరిగిపోయి లోపల కలిసిపోయేందుకు ప్రయత్నిస్తున్నాను. అంటే ప్రతి ఒక్క ఆత్మ కణము మనకు జనరల్ దాని ఫీచర్స్, దాని స్వభావము, తత్వము, గుణగణాలు అన్నీ చెప్తారు. కానీ ఆత్మ ఈ శ్రీచక్ర సాధన చేస్తూ శక్తులన్నీ ఒదిగిపోయి సంక్షేపణయిపోతూ అవి గడ్డగట్టిపోతూ బిందువులోకి వెళ్ళిపోతున్నాయి. అంటే పెద్ద పెద్ద మార్పులు జరుగుతున్నాయి. ఆ తర్వాత శివ అంశాలన్నీ బయటకొస్తున్నాయి. ఆ బయటకు వచ్చి రిలీజ్ సోల్ పార్టికల్స్ మళ్ళా లైట్ బ్రిడ్జ్ చేరి మళ్ళా మన తలలోకి వెళ్ళి అక్కడ ఈ స్త్రీ శక్తి దేవతలు సంక్షేపణ కారణంగా వచ్చే ఉష్ణ శక్తిని తీసుకొని మరలా కరిగిపోయి మన రక్తంలో కలుస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి అవి ఇప్పుడు జరిగే ప్రక్రియ వేరుగా ఉంటున్నాయి. ఇన్ జనరల్ మన జీవితంలో, మన శరీరంలో, మన తలలో ఈ అణువులు, ఈ ప్రాణశక్తులు చేసే పనులు వేరేగా ఉంటాయి. కానీ సాధన చేస్తున్న మనకు, మన లోపల వేరేగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మామూలుగా అయితే ఈ కామేశ్వర కణము ఆకాశ మూలకాలను, ధ్వని అనే ఉష్ణ తరంగాలను అన్ని కళ్ళల్లోకి సాయంత్రాల సమయంలో పంపిస్తోంది. కానీ ఈ సమయంలో కన్నుల ద్వారా ఆకాశ మూలకాలు అందించకుండా నేనే కరిగిపోయి లోపల కలిసిపోయేందుకు ప్రయత్నిస్తున్నాను. దీనికి మూల కారణం దేవతల సంక్షేపణయే. శ్రీ కామేశ్వరి దేవి ఈరోజు సంధ్య పొద్దులో తామ్రము, బంగారము లోపల కలిసిపోయే సూర్యాస్తమయ సమయములో మీ కన్నులలో నిలిచి ఉండుటను గమనించవచ్చును. మీ కన్నులు 2 అతీతమైన ఉష్ణాన్ని పొందుట కూడా గమనించండి. కామేశ్వర ఆత్మకణము కుడి కన్ను ద్వారా లోపలికి చొచ్చుకొని నేరుగా జీవాణువు గూటిని చేరుకొనును. అంటే కామేశ్వర కణము అంటే స్వామి మన కుడి కన్నులో.
అమ్మ ఎడమ కన్నులో అన్నమాట. అలాగా. కామేశ్వర ఆత్మకణము కుడి కన్ను ద్వారా లోపలికి చొచ్చుకొని నేరుగా జీవాణువు గూటికి చేరుకొనును. ఎడమ కన్ను కూడా వేడిగా మండుతుంది. అంటే అమ్మ లోపల ఎంటర్ అవుతుందన్నమాట. కానీ శ్రీ కామేశ్వర ఆత్మకణము కుడి కన్ను యొక్క సూక్ష్మ రంధ్రము, దాన్ని మనం కంటిపాప అనుకోవచ్చు. సూక్ష్మ రంధ్రము, కుడి కన్ను యొక్క సూక్ష్మ రంధ్రము గుండా లోపలికి చొచ్చుకొని వెళ్ళి కామేశ్వరి అను పేరు గల ఇచ్ఛలకు శక్తులను అందించు ఇచ్ఛాశక్తి తో ఒకటిగా కలిసి కరిగిపోయి జీవాణువు గూడును చేరుకును. అంటే కుడి కన్ను ద్వారా ఆ సూక్ష్మ రంధ్రం ద్వారా లోపలికి చొచ్చుకొని వెళ్ళి కామేశ్వరి అను పేరు గల ఇచ్ఛ. కామేశ్వరి ఎవరు? ఇచ్ఛాశక్తి. కామము అంటే కోరిక, ఇచ్ఛ. కాబట్టి ఇచ్ఛాశక్తి అయిన కామేశ్వరి ఆమె తోటి ఒకటిగా కలిసిపోయి జీవాణువు గూట్లోకి తాను ఈ కామేశ్వర కణము చేరిపోతుంది. అప్పుడు కామేశ్వరి మరియు బిందువులో సంక్షేపణ చెందే అనేక ఇతర దేవతలు నేను కరుగుటకు మార్గం సుగమం చేస్తారు. అంటే మనకు తెలిసిందే ప్రతిరోజు ఒక 108 మంది దేవతల సంక్షేపణ చెందుతారు. అగస్త్యుల వారు చేసే యాగం మన తలలో ఉండే పీనియల్ గ్లాండ్‌లో ఉండే బిందు స్థానంలో, అంటే జీవాణువు గూటిలో జరిగే ఆ యాగంలో 108 దేవతలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. సంక్షేపణ అవుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు కూడా కామేశ్వరి మెయిన్‌గా ఆమెతో పాటు ఇతర దేవతలు వాళ్ళందరూ నేను కరిగేదానికి మార్గం సుగమం చేస్తారంటే, వాళ్ళ కరిగిన ఉష్ణశక్తి ఈయన తీసుకొని ఈయన కరిగిపోతాడు. కాబట్టి ఈయన మార్గం ఈజీ అయిపోతుంది. శ్రీ కామేశ్వరుడైన నేనే శిరస్సులో నిలిచి ఉండిపోవుటకు ప్రారంభించినచో ఇచ్ఛాశక్తి అనేది పూర్తిగా నియంత్రించబడును. అంటే ఈయన కామేశ్వరుడొచ్చినప్పుడు ఏమవుతుందంటే, కామేశ్వరి ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తిని కంట్రోల్‌లో పెట్టుకునేవాడు కామేశ్వరుడు. అంటే ఆయన అన్ని కోరికలను తీర్చడు. ఆయన కోరికలు తీర్చేవాడే అయినా, ఆయన అన్ని కోరికలను తీర్చడు. అందుకని ఈయన రూల్ చేయడానికి మొదలుపెట్టినప్పుడు అంటే శిరస్సులో ఆయనే నిలిచిపోతాడు. ఇచ్ఛాశక్తి బదులుగా ఆయన ఉండిపోతాడు. అమ్మ ఒదిగిపోతుంది. కాబట్టి ఆమె నియంత్రించబడుతుంది. తద్వారా ఇచ్ఛాశక్తి మన లోపల ఉండే ఇచ్ఛాశక్తి ప్రతి కోరిక కలగడం అనేది బాగా నియంత్రించబడుతుంది. అంటే తగ్గిపోతుంది. ఆశలను కల్పించే ఉష్ణశక్తి క్రమక్రమంగా తగ్గిపోవును. అంటే ఆశలు పుట్ పుడతాయి కానీ అనవసరమైన ఆశలు పుట్టవు. పుట్టినా గూడా నెరవేరకపోయినా గూడా మనకంత బాధ అనిపించదు. అలాగా దానికి ఉష్ణశక్తి తగ్గిపోతుంది. అంటే దాని వీర్యము తగ్గిపోతుంది. నా శక్తులే కదలసాగినచో అనగా నా శక్తులే పనిచేసినచో భగవంతుని చేరుట అనే చింతనలు మరియు దానికి కావలసిన ముద్రలు ఏర్పడసాగును. అంటే కోరిక ఏ కోరిక మనకు ఏర్పడినా ఆ కోరిక అనేది ముద్ర పడిపోతుంది. ప్రోటీన్ సాఫ్ట్ టిష్యూస్‌లో. అలా ఏర్పడే ముద్రలు మామూలు కోరికలుగా కాకుండా, ఈ స్వామి కామేశ్వర కణ శక్తులు కదిలినప్పుడు, పనిచేసినప్పుడు భగవంతుని చేరుకోవాలి అనే ఆలోచనలు, ఆ ఆలోచనల వలన ఏర్పడిన ముద్రలు ఉంటాయన్నమాట అక్కడ. కావున మీరందరూ ఈరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించేదానికి 1 లేదా 2 గడియల కాలమునకు ముందే మీ 2 కన్నులతో సూర్యుని చూసి అనుభూతి చెంది అర్ఘ్యము ఇవ్వండి. అనగా నీటిని తీసుకొని నేలపై విడిచి ప్రార్థించండి. శ్రీ కామేశ్వరుని రాక మీ జీవితాలకు ఒక కొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ అర్ఘ్యాన్ని ఒకవేళ ఈ మెసేజ్ ఆహ్, వినకపోయినా, చదవకపోయినా ఎలా అనుకోకుండా ప్రతిరోజు యాక్చువల్‌గా అయితే మనకు అనేక మెసేజుల్లో మనకు ముందు నుంచి తెలిసిన విషయం ఏందంటే, సాయంత్రం వేళల్లో కూడా స్వామికి మార్నింగ్ ఇవ్వాలి ఎలాగో, సాయంత్రం కూడా అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ సరిగ్గా సూర్యాస్తమయానికి కొన్ని నిమిషాలకు ముందరే మనం శుభ్రంగా స్నానం చేసి, ఆ నీళ్ళను తీసుకొని అర్ఘ్యాన్ని ఇవ్వాల్సొస్తుంది స్వామికి. అదే విధంగా మార్నింగ్ ఇచ్చినట్టుగానే సాయంత్రం ఇవ్వాలి. కాబట్టి మనం ఈరోజు ఇవ్వలేకపోయినా కూడా రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి కామేశ్వరుడిని, కామేశ్వరిని
మనం తలుచుకుందాం. శ్రీ కామేశ్వరుని రాక మీ జీవితాలకు ఒక కొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకు కదలక నిలిచి ఉన్న కామేశ్వర కణము లోపల నుండి బయల్పడి మరలా మీ కన్నుల ద్వారా లోపలికి ప్రవేశించి కరిగి పనిచేయనారంభించును. అంటే ఈ మొదట బంధింపబడి ట్రాప్డ్ సోల్ పార్టికల్స్ అన్నీ రిలీజ్ అయినప్పుడు అవి తలగుండా బయటకు వెళ్ళి లైట్ బ్రిడ్జ్ ద్వారా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా పైకి వెళ్ళినవి ఇప్పుడు జరిగే ప్రార్థనలు, పూజల ద్వారా అవి మళ్ళీ వస్తున్నాయి. అగస్త్యుల వారి ప్రయత్నాల వల్ల. అవి మళ్ళీ వచ్చి శిరస్సును చేరుతున్నాయి. లైట్ బ్రిడ్జ్ నుంచి శిరస్సును చేరతాయి. అక్కడ పని చేస్తాయి. అలా చేయడంలో ఈ కామేశ్వర కణం మళ్ళా మన కన్నులలో లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి పని చేస్తుందనమాట. అంటే జీవాణువు గూటి వరకు చేరిపోయి అక్కడ పని చేస్తూ ఉంటుంది. అంటే మనకు భగవంతుడిని చూడాలి, ఆయన్ని పొందాలి ఇలాంటి ఆలోచనలు, వాటికి కావాల్సిన ముద్రలను ఏర్పరుస్తూ ఈ పనులు చేస్తూ ఉంటుంది. ఆ ముద్ర ఏర్పడినప్పుడు అది నెరవేరేంత వరకు ఈ జీవాణువు బదులు కామేశ్వర కణమే పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఏర్పడే ఉన్నతమైన మార్పులను తెలుసుకోండి. ఇవన్నీ సాధారణ విషయాలు కాదు గాబట్టి, రహస్యమయమైన, అత్యంత ఉన్నతమైన, మన ఊహకు కూడా మానవ మేధస్సుకు అందనటువంటి గొప్ప గొప్ప విషయాలు. ఈ ఈ ఈ జ్ఞానము ద్వారా మనకు ఈ జరిగే మార్పులను తెలుసుకోండి అని స్వామి చెప్తున్నారు. ఈ కలియుగ ఎల్లలో కూడా ఇటువంటి మహత్తర అపూర్వమైన పనులు జరుగుట అనే దాన్ని తలుచుకొని సంతోషించాలి. సత్యయుగ మానవులకు ప్రతి ఒక్క కణము భిన్నమైన స్థితిలో పనిచేసి శక్తులను కురిపించును. అంటే 108 రోజులు వచ్చే 108 కణాలు విభిన్నమైన శక్తులను, విభిన్నమైన పనులను చేస్తూ ఉంటాయి. మనకు శక్తులను ఇస్తాయి. నా కరిగిన స్థితి వలన పలు విధములైన అనవసరమ బాహ్యపరమైన కోరికలు తీసివేయబడును. దాన్ని గమనించవచ్చును. క్రమంగా కాలం గడిచే కొద్దీ ఇవన్నీ శాశ్వతంగా మారిపోతాయి. అంటే మొదట్లో కొంచెం కొంచెంగా కోరికలు తీసివేయబడ్డం. మనం మళ్ళా మన ప్రయత్నాలు మనవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అంత సులభంగా ఈ ప్రక్రియ జరగదు కాబట్టి. కానీ క్రమక్రమంగా కాలం గడిచే కొద్దీ ఇవన్నీ పర్మనెంట్‌గా అయిపోతాయన్నమాట. మనము పూర్తిగా ఒక యోగి వంటి జీవితాన్ని ఎంచుకుంటాం. భూమిపై నివసించే ప్రతి ఒక్కరికి ఈ స్థితి సాధించబడదు. సత్యయుగంలో ప్రవేశించే మొదటి 108 మంది మానవ ఆత్మలకు మాత్రమే ఇది సాధించబడుతుంది. అయితే వీర్యవంతమైన 108 మహాయుగాల కాలం అంటే 108 చతుర్యుగాల కాలం ఏర్పడే కారణంగా అంటే ఒక 108 మహాయుగాలు అయిపోయి రెండవ రెండవని చెప్పలేము. ఇంకొక 108 మహాయుగాల కాలం. ఒక సెట్ ఆఫ్ 108 మహాయుగాలంటే ఒక మహాయుగంలో 4 యుగాలుంటాయి. అలాంటి మహాయుగాలు 108 ఆ సెట్ స్టార్ట్ అవుతున్నది కాబట్టి, అది అత్యంత వీర్యవంతమైన కాలం కాబట్టి, దీనికి బేస్ బాగా వెయ్యాలి. దానికోసం మనం ఈ శ్రీచక్ర పూజలు చేస్తూ ఉన్నాం. కాబట్టి వీర్యవంతమైన 108 మహాయుగాల కాలం ఏర్పడే కారణంగా అన్ని పనులు అవసరమైన దానికన్నా అధికమైన వీర్యంతో జరుగుతున్నవి. అంటే ఎంత స్పీడ్‌లో జరగాలో దానికన్నా అత్యంత వీర్యవంతమైన స్పీడ్‌తో అవి జరిగిపోతూ ఉన్నాయి. నా రాకను కరిగి భక్తితో నమస్కరించి, స్తుతించి మీ కన్నుల ద్వారా స్వీకరించండి. ఈ ఘటనల ఫలితములను త్వరలోనే తెలుసుకొనగలరు. శ్రీ కామేశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు.